నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అనగనగా అది ఒక ప్రమాదం జరిగిన చోటు. టెంట్స్ వేసి వైద్యము జరుగుతుంది. ఒక సైనికుడు యూనిఫామ్లో అలసిపోయి టెంట్ దగ్గర నుంచుని ఉన్నాడు. ఒక నర్సు వచ్చి అతన్ని చూసి, ఓ మీరు వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాము అని అతన్ని ఒక టెంట్ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ వెలుతురు ఎక్కువగా లేదు. ఒక పెద్దాయన పడుకొని ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చిన మనిషి నొప్పి తగ్గించే మందుల ప్రభావం వల్ల మత్తుగా ఉంది ఆయనకి. మీ అబ్బాయి వచ్చారు చూడండి, చాలాసేపటి నుంచి కలవరిస్తున్నారుగా, లేవండి, కళ్ళు తెరిచి చూడండి అని 4 సార్లు చెప్పిందే చెబుతూ ఆ పెద్దాయనని మత్తులోంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేసింది నర్స్. పెద్దాయన నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసే ప్రయత్నం చేస్తూ తన ఎముకలు కనపడేలాంటి ఒక చెయ్యిని గాల్లో ఆడిస్తున్నారు. ఆయన భావం అర్థం చేసుకున్న సైనికుడు యుద్ధంలో రాటుదేలిన తన చెయ్యిని పెద్దాయన చేతికి ఇచ్చి ప్రేమగా ధైర్యాన్నిస్తూ గట్టిగా పట్టుకున్నారు. పెద్దాయన మొహంలో కొంచెం ప్రశాంతత, కళ్ళల్లో చిన్న వెలుగు, పెదాలపై సన్న నవ్వు వచ్చాయి. కన్నా, ఎలా ఉన్నావు? నిన్ను చూడాలని ప్రాణం కొట్టుకుంటుందిరా, వచ్చావా నాన్న అంటూ ఆపకుండా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ చెప్పలేక ఆయాసపడి ఆగుతూ ఉన్నారు పెద్దాయన. మధ్య మధ్యలో కళ్ళు మూతలు పడుతున్న సైనికుని చెయ్యి మాత్రం వదలట్లేదు పెద్దాయన. సైనికుడు మంద్ర స్వరంలో ఊరటగా మాటలు చెప్తూ ఉన్నాడు. నర్సు మధ్యలో వస్తూ వెళ్తూ ఉంది. సైనికునితో 2-3 సార్లు చెప్పింది, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చుగా అని. సైనికుడు నవ్వుతూ తలూపాడే కానీ పెద్దాయన చెయ్యి వదలలేదు. అలాగే మంచం పక్కన బల్ల మీద కూర్చొని పెద్దాయన అప్పుడప్పుడు చెప్పే మాటలు వింటూ తాను కాసేపు కబులు చెప్తూ కూర్చున్నాడు. చేతులు మాత్రం కలిసే ఉన్నాయి ఆ రాత్రి అంతా. తెల్లవారుజామున పెద్దాయన తుది శ్వాస విడిచారు. అప్పుడు జీవం లేని ఆ చెయ్యిని విడిపించుకొని నర్స్కి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు సైనికుడు. నర్సు వచ్చి తాను చేయాల్సినవి చేసిన తర్వాత సైనికునికి పరామర్శగా ఏదో చెబుతుంది. మీ నాన్నగారు అంటూ సైనికుడు చెప్పాడు. అంతలో ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడూ ఇంతకు ముందు ఆయనను చూడలేదు అని చెప్పాడు. నర్స్ ఆశ్చర్యంగా అతన్ని చూసింది. సైనికుడు ఇంకా చెబుతున్నాడు, మీరు పొరపాటుగా పెద్దాయనకు నేను ఆయన కొడుకుని అని చెబుతున్నారని నాకు రాత్రే తెలిసింది. కానీ వెంటనే ఆయన పరిస్థితి అర్థమైంది. ఆయనకు ఒక చేయూత అవసరమని, ఒక ప్రేమ నిండిన మాట అవసరమని నాకు తెలిసింది. అందుకే నేను మిమ్మల్ని అడ్డుకోలేదు. ఆయన జీవన చరమాంకం అనుకోకుండా నాతో ముడిపడింది. మానవత్వం ఆయన చివరి క్షణాలను పంచుకోమని నన్ను నిర్దేశించింది అని స్పష్టం చేశాడు. ఏదైతే ఏమి, పెద్దాయన ఆత్మ సంతృప్తితో జీవితం ముగించగలిగాడు. సాయం చేసిన సైనికుడికి ఎన్నో వందనాలు. ఎవరి గోల వారిది అన్నట్టుండే నేటి బతుకుల్లో ఒకరికి నిస్వార్థంగా సాయం చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఒకవేళ సాయం చేసి చూస్తే పొందే మానసికానందం ఎవరికి వారే తెలుసుకుంటే, సాయం చేయాలనే భావన అందరిలో కొందరికైనా ఉంటే జీవిత గమనం సులువవుతుంది, సార్థకము అవుతుంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని ఒక మంచి మాట. సర్వే జనా సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని మనం రక్షిస్తే వృక్షం తిరిగి మనల్ని రక్షిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని.